South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ గారు. అయితే సమాజంలోకి కొత్త రకమైన వింత రకమైన జంటలు అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ మీకు మన వాళ్ళు పబ్లిష్ చేస్తారు, చూడండి క్లియర్గా. అంటే జనరల్గా బండి మీద వెళ్తుంటే ఆ అమ్మాయి వెనకాల కూర్చోవడం అనేది సహజం. మరి వీళ్ళకి సహజమైన విషయాలు నచ్చవేమో తెలియదు, కానీ ఒక జంట విచిత్రమైన సాహసాలు చేస్తున్నారు హైదరాబాద్లో. అమ్మాయి ఎదురు కూర్చొని రివర్స్లో విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. దాని గురించి ఎందుకు ఇలాంటి వింత పోకడలు వస్తున్నాయి సమాజంలో అనేది మనకి రజనీ రమ గారు చెప్తారు, తెలుసుకుందాం అదేంటో. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. జనరల్గా అంటే సమాజంలో ఈ మధ్యకాలంలో ఏదైనా సహజంగా ఉంటే నచ్చట్లేదేమో ఎవరికి కూడా. న్యాచురల్గా ఉండడం నచ్చట్లేదేమో బహుశా. ప్రతిదీ వింతగా చేయడం, వింతగా ఉండడం, వింతగా జీవించడం, అందరికి అలా చేస్తే 10 మంది మనల్ని చూస్తారని ఒక ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందో తెలియదు, కానీ రీసెంట్గా జంట హల్చల్ చేస్తున్నారన్నమాట. తను బైక్ నడిపే అబ్బాయి ఏమో నార్మల్ కూర్చొని, ఆ అమ్మాయినేమో వెనకాల కూర్చోబెట్టుకోకుండా ఫ్రంట్ కూర్చోబెట్టుకుని వింత వింత విన్యాసాలు చేసుకుంటే ఇది మా ప్రేమ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరంటారు? కరెక్ట్ అని ఎవరు చెప్తారు? కాస్త నేత్రానందం పొందుతారు చూసిన జనాలు. పాపం అది విజయవాడలో జరిగింది. వెనక నుంచి వీడియో తీసిన వాళ్ళు ఎవరో కానీ పాపం సమాజం పట్ల కాస్త కోస్త అవేర్నెస్ ఉన్న వాళ్ళని అనుకోవాలి. అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పాపం సమాజానికి తెలియజేశారు, ఇదిగో వీళ్ళ పోకడా అని. అంటే వాళ్ళకి పక్కన ఎవరో కనిపించట్లేదా, లేకపోతే నువ్వు చెప్పినట్టు డిఫరెంట్గా ఒక వెరైటీగా మేము ఉన్నాము చూసుకోండి హో అని చూపించడం కోసమా? అంటే మేము ఇలా వెళ్తున్నాము, చాలా గ్రేట్గా ఉంది, చాలా గొప్ప విషయం మేము సాధించాము, మీరందరూ చూడాలి అని. అది అంత గొప్ప విషయమా? మరి వెంటనే ఎవరో వీడియో తీశారో కానీ ఆపి లాగి దవడ మీద ఒకటి వస్తే సరిపోయింది. మరి వాళ్ళు అలా చేయలే, ఇండైరెక్ట్గా ఏదో పాపం తెలియజేశారంట. డైరెక్ట్గా అక్కడే చేసేస్తే ఇంత దూరం రాకపోయేది. వీళ్ళకైనా దాదాపుగా ఆ ఇద్దరిని ఆ వీడియోలో చూస్తుంటే ఎంత కాదన్నా ఒక 16 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండేటట్టే స్కోప్ కనిపిస్తుంది ఇద్దరికి. అప్పటికి చాలా విషయ జ్ఞానం అనేది ఉంటది ప్రతి ఒక్కరిలో కూడా. బయట సమాజం ఏమనుకుంటుందో, మనం జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన జ్ఞానాలు కూడా ఉంటాయి. అప్పటికి వాళ్ళు అంత విచిత్రంగా బిహేవ్ చేయడానికి చిన్నప్పటి నుంచి ఉన్న కారణాలు, అంటే తల్లిదండ్రులు పెంచిన విధానం, ఇవి కూడా మార్పులు కలిగించడానికి ఛాన్సెస్ ఉంటాయంటారు. తల్లిదండ్రులు పెంచిన విధానం మేబీ చాలా డిసిప్లిన్గా ఉండుంటుంది ఇలాంటి వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అది వాళ్ళకి ఒక జైల్లాగా, బందికానాలాగా ఫీల్ అవుతారు అంత డిసిప్లిన్గా పెంచటం వల్ల. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా ఉండు అలా ఉండు అని పద్ధతిగా పెంచితే వాళ్ళకి ఎప్పుడెప్పుడు తెంచుకుని బయటికి పారిపోదామా, విశృంఖలంగా బ్రతకడానికి ఎక్కువ వాళ్ళ మనసు కోరుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఒక మెయిన్ విషయం చెప్తా. ఫస్ట్ అమ్మాయిలను తీసుకుంటే ఫస్ట్ ఇలా బంధించి ఉంచారు కదా, ఏ అబ్బాయితో మాట్లాడినా ఒప్పుకోరు. తమ్ముడు వరుస అయిన వాడితో, అన్న వరుస అయిన వాడితో మాట్లాడినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఒక అబ్బాయితో మాట్లాడాలి, ఒక అబ్బాయితో తిరగాలి అనే కోరిక మొదలవుతుంది వాళ్ళల్లో. అది ఎప్పుడైతే ఒక ఉద్యోగపరంగా కానీ లేకపోతే హాస్టల్లో ఉండి చదవటం కోసం కానీ బయటకు వస్తారో ఆ జంతువు అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ కోరిక అనే ఒక జంతువు. అంటే దాని విచక్షణ ఉండదు, ఇంకా ఆలోచన ఉండదు, ఇంకా విశృంఖలంగా అనమాట. ఎవరు చూసినా నాకేం పర్వాలేదు, ఇంతకాలానికి నాకు ఒక స్వేచ్ఛ వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం అంటే ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అనేది ఆలోచనలో మునిగి తేలుతుంటారు వాళ్ళు. ఎవరేమనుకున్నా వాళ్ళకి ఇంకా అనవసరం. చలో అంటే చలో, వెళ్దామంటే వెళ్దాం అని చెప్పి అలా ఆ రకంగా వెళ్ళడం అన్నమాట. అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కావచ్చు, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళటం కోసం కావచ్చు, ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వెళ్ళటం కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా సినిమాకో షికారుకో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్తూ ఉండొచ్చు. ఇప్పుడు విజయవాడ అన్నారు, విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ చిన్న చిన్న విలేజెస్ సమూహం చుట్టూతా కూడా, సిటీ కాకుండా. అట్లాంటప్పుడు ఆ విలేజెస్ సిటీకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది పడుతుంది. అక్కడి నుంచి అక్కడికి బైక్స్ మీద తిరగడం అనేది సర్వసాధారణం. ఇంకా చెప్పాలంటే మామూలుగా కూడా ఇలా చేస్తున్నారు, ఈ రీజనే అక్కర్లేదు. ఇండియన్ సొసైటీలో
అబ్బాయిలన్నా కొంచెం విచిత్రంగా బిహేవ్ చేయడం, లేదంటే తల్లిదండ్రులు మాట వినకుండా ఇలాంటివన్నీ చూసే ఉన్నాం. కానీ అమ్మాయిలు అనేటప్పటికి చాలా కాన్షియస్ గా పద్ధతిగా ఉండడం, లేకపోతే అమ్మ నాన్నలకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, లేకపోతే బయట ఎవరు ఏమనుకుంటారని ఒక కాన్షియస్నెస్ తో జాగ్రత్తగా ఉండే విధానం ఉంటూ ఉండేది. బట్ ఇప్పుడు అమ్మాయిలు ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదే ఈ అతిస్వేచ్ఛ కోరుకోవడం వల్ల అమ్మాయిలు, అబ్బాయిలు పక్కన పెడతారు, అమ్మాయిలు ఇప్పుడు అతిస్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆ అతిస్వేచ్ఛ కోరుకోవడం వల్ల ఇలాంటి వాటికి తొందరగా వాళ్ళు లొంగిపోతున్నారు. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాము, ఓపెన్ రోడ్లో వెళ్తున్నాము, మేబీ అది అవుట్స్కట్స్ అయి ఉండొచ్చు, ఎవరో చూడట్లేదు, మనం ఒక అడ్వెంచర్ చేద్దాం. అదేదో పాత సినిమాలో గులాబీ అనే మూవీలో 30 సంవత్సరాలు అయింది. అప్పట్లోనే హీరోయిన్ వెనకాల నిలబడము, అతను భుజాల మీద చేతులు వేయడము, ముందుకు రావడం వెనక రావడం అనే విన్యాసాలు అప్పుడే చూపించారు. అంటే సినిమాల ప్రభావం కూడా ఇది ఇందులో ఉందని ఖచ్చితంగా. మరి ఎలా తెలుసు వాళ్ళకి అలా కూర్చోవాలని? అలా చూసే నేర్చుకుంటారు వాళ్ళు. అది చూసి మనం కూడా చేద్దాం. అబ్బాయిది ఏముంది, ఎలా అయినా ఇష్టపడతాడు కాదా? ఆ అమ్మాయి నువ్వు అన్నట్టు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండేవారు, ఉండాలి కూడా, ఎందుకంటే ముళ్ళు అరిటాక సామెత. మరి అలా ఉన్నప్పుడు అమ్మాయిలు సై అంటే సై అంటున్నప్పుడు ఆ అబ్బాయికి ఏం పోయింది, కమాన్ అంటాడు. మరి అలాంటప్పుడు ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. చూసిన వాళ్ళు చుట్టుపక్కల అబ్జెక్ట్ చేయాలి. ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించడము, సమాజాన్ని భ్రష్టు పట్టించడము, సమాజాన్ని నాశనం చేయడము. ఎలా అంటే అదే అమ్మాయి చూస్తుంది, ఏ అబ్బాయి చూస్తాడు, వాడికి అందులో ఆ కోరిక కలగదనేంటి? వాడు కూడా ఇంకో అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళాలని కోరిక పుట్టదా? లేదా ఒక అమ్మాయికి నేను కూడా బాయ్ ఫ్రెండ్తో వెళ్తే బాగుండు అంటే ఒకళ్ళని చూసి ఒక సిగరెట్ కాలుస్తుంది ఒక అమ్మాయి. ఎన్ని వేల మంది అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తున్నారు. అది ఎక్కడో అది స్టార్ట్ అయింది ఆ బ్యాడ్ అనేది. అప్పుడు అమ్మాయిలు సిగరెట్ తాగుతారు అనేది ఎవరు ఊహించిన కూడా కదా లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు చేశారు, ఒకళ్ళని చూస్తే రెండో వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఒకళ్ళు చేశారు, ఎవరో మనకు తెలియదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా ఇప్పుడున్న అమ్మాయిలు వెంటనే చేస్తున్నారు. ఎందుకు అని అంటే డిగ్రీలు అయ్యే వరకు వాళ్ళ ఊళ్ళలో ఎక్కడెక్కడ చదువుతుంటారు. ఉద్యోగాల పేరు మీద హాస్టల్స్లో బయటకు వచ్చేసినప్పుడు ఇటువంటి వాటికి చాలా తొందరగా అడిక్ట్ అవుతున్నారు, అలవాటు పడిపోతున్నారు. ఎవరో ఎక్కడో చూస్తారు, వాళ్ళు నార్త్ ఇండియన్సో లేకపోతే వేరే వేరే స్టేట్ వాళ్ళు ఎవరో వాళ్ళు చేశారు, వాళ్ళు గొప్పగా ఉంది, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళతో స్నేహం చేసి ఈ పనులన్నీ మొదలుపెట్టి ఇది ఇలా ఊళ్ళ వైపు కూడా తీసుకొస్తున్నారు ఈ అలవాట్లు. ఏంటంటే నిజంగా పోయి నేను అనుకున్న ఒక యాంగిల్లో ఈ అమ్మాయికి హెల్త్ బాగుండలేదేమో, కళ్ళు తిరుగుతున్నాయేమో, పోనీ సపోర్ట్గా ముందు కూర్చోబెట్టుకున్నాడేమో అని అనుకున్నా. కానీ అంత పెద్ద బాడీని ముందు అసలు ఎట్లా కూర్చోబెట్టుకుంటారు? లేకపోతే నువ్వు ఒక ఆటో తీసుకోవాలి, పోనీ ఒంట్లో బాగోలేదు, నువ్వు కూర్చోబెట్టు, బ్యాలెన్స్ తప్పి పడితే ఇద్దరు పడతారు కదా. మరి అంత ఫాస్ట్గా బండి వెళ్తున్నప్పుడు ఇద్దరు పడితే ఏమవుతుంది? కాలో చేయి ఎరుగుతుంది, లేదా ప్రాణం హాని జరగచ్చు. మరి అలాంటి అడ్వెంచర్ అవసరమా? లేదు హెల్త్ బాగానే ఉంది అని అనుకున్నప్పుడు ఒళ్ళు బలుపా, పొగరా? ఇప్పుడు సమాజాన్ని చెడగొట్టడమే కదా ఇదంతా. ఊరుకోకూడదు ఇలాంటి వాళ్ళని. ఎవరు చూసారో వాళ్ళు అక్కడ ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి శాస్తి. సో తప్పకుండా ఇలాంటి విచిత్రమైన పరిణామాలు ఇంకా తగ్గాలి అంటే మాత్రం ఇండివిజువల్గా తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు సామాజికంగా ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా ఉంటే బయట ఇటువంటి పేరు సంపాదించుకుంటాం అనేది కాస్త దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. అయితే రజనీ రామ్ గారు ఇచ్చిన ఈ వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఆ జంట గురించి మీరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇలాంటి విషయాలపై మీరు స్పందిస్తున్నందుకు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి